షాప్ లైసెన్స్ ఒకరిపైన అమ్మేది మరొక వ్యక్తి. రైతు 4 ఎకరాలలో సిరి రైడర్ కంపెనీ సంబంధించిన మొక్కజొన్న గింజలను శ్రీనివాస్ ఫెర్టిలైజర్ షాప్లో తీసుకుని వేస్తే మొక్కజొన్న పెరగలేదని రైతు వంకెడి నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. తిప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు వంకెడి నర్సిరెడ్డి మాట్లాడుతూ 4 ఎకరాల భూమిలో శ్రీనివాస ఫెర్టిలైజర్ షాపులో సిరి రైడర్స్ మొక్కజొన్నలు 12,000 రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగిందని, మొక్కజొన్న సరిగ్గా మొలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపైన శ్రీనివాస్ ఫెర్టిలైజర్ షాప్ యజమాని విజయ్ కుమార్ ను అడగగా, నా దగ్గర తీసుకున్నది వాస్తవమేనని, కానీ అతను వేసిన టైంలో వర్షం పడిందని, అందుకు నేనేం చేయాలని బదులు చెప్తున్నాడు. ఏదైనా ఉంటే రైతు సిరి రైడర్స్ షాప్ లో అడగాలి, కానీ అందుకు నేనేం చేయాలని అనటం ఒక కొసమెరుపులా కనిపిస్తుంది. అగ్రికల్చర్ అధికారులు తరచూ తనిఖీలు చేయకపోవడం ద్వారానే రైతులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి నకిలీ మొక్కజొన్నలు అమ్ముతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వంకెడి నర్సారెడ్డి, తిప్పాపూర్ విలేజ్, బిక్నూర్ మండల్, కామారెడ్డి జిల్లా. ఇక్కడ మా 4 ఎకరాల ల్యాండ్లో పంట మార్పిడి చేద్దామనుకుని సిరి రైడర్ కంపెనీ విత్తనాలు వేయడం జరిగింది. ఇంతవరకు నెల అయిపోతున్నా కానీ ఇప్పటివరకు ఒక మొలకలు కూడా ఇట్లా రాలేవు, అక్కడక్కడ వచ్చినాయి. ఇక్కడ ఏఎంసీ అంటారట, కామారెడ్డి జిల్లా డిస్ట్రిబ్యూటర్ సేల్స్, మాకు అంత ఐడియా లేదు. శ్రీనివాస్ అతని పేరు. ఫోన్ చేసి విత్తనాల బస్తాలు ఇవ్వరు, పెట్టుకుంటాం లాస్ అయినామంటే మా కంపెనీ ఒప్పుకోదు, ఇయ్యము, మీ ఇష్టం ఉన్నది చేసుకోరి అని అంటే పేపర్ స్టేట్మెంట్ ఇస్తా అని చెప్పిన. అయినా సరే చేసుకోరు, ఏదైనా చేసుకోరని మాట్లాడిండు. పంట వస్తే ఇలా ఉంది, ఇప్పటికి 30-40 వేలు లాస్ అయింది. 4 ఎకరాలు పెట్టినాము. నాతో పాటు ఇక్కడ ఉన్న రైతులు కూడా పెట్టిరు. కంపెనీ పైన, ఇక్కడ సేల్ డీలర్ల పైన ఇట్లా తగిన చర్య తీసుకోవాలని మనవి. పంట చూస్తే ఆడొక్క ఇత్తు ఈడొక్క ఇత్తు అన్నట్టే మొలిచింది. మొత్తం 4 ఎకరాలలో మరియు ఇంకో 2 ఇదే విత్తనాలు పెట్టడం జరిగింది. పంట చూస్తే ఇలా ఉంది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని మా యొక్క మనవి. నా పేరు వంకెడి నర్సారెడ్డి, గ్రామం తిప్పాపూర్, మండలం బిక్కనూర్, జిల్లా కామారెడ్డి. మేము సిరి రైడర్ కంపెనీ మొక్కజొన్న వేయడం జరిగింది. వేసి నెల అవుతున్నా కానీ కూడా జర్మనీ అంటే మొలక రావడం లేదు. సిరి కంపెనీ వాళ్ళకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వాళ్ళు రావడం లేదు, చూడడం లేదు. అందువలన సిరి కంపెనీ పైన తగిన చర్యలు తీసుకోవాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. నా పేరు విజయ్ కుమార్, మా షాప్ శ్రీనివాస ఫర్టిలైజర్ బిక్నూర్. నేను సిరి మొక్కలు అమ్మినాను. పోయిన మంత్ 28 నాడు సిరి మొక్కలు రైడర్ ఇచ్చాను. ఆ రైతుకు రాత్రి వాన పడ్డది, మొలక శాతం తక్కువైంది, పలసగైంది. దానికి రెస్పాన్స్ ఇచ్చి కంపెనీ అయినా ఇచ్చాను. అతడు కూడా చూసి వాన పడ్డదని చెప్పి సమాధానం ఇచ్చిండు. దానికి మళ్ళీ ఆయన సమాధానము ఇవ్వలేడని వాళ్ళు పేపర్కు నా బిల్లుతో సహా పేపర్కి అప్పచెప్పారు. ఇష్టం బట్టి ఇచ్చానండి. 4 ఎకరాలంటే 8 ప్యాకెట్లు పడతాయి. అమౌంట్ అన్నీ రాసి బిల్లు ఇచ్చినా కదండి, బిల్లు మీద 8 ప్యాకెట్. మా దగ్గర నష్టపోవడం, మా దగ్గర మొలిచినాయి. అతని దగ్గర వర్షం పడ్డది. ఆ రోజు తిప్పాపూరు, అంతంపల్లి, మాస్పల్లి ఏరియా చుట్టూలుగా 3 రోజులు వానలు పడ్డాయి. పారబెట్టినాక వాన పడ్డాక అది ప్రాబ్లము, మొక్కలు గుడ్డిపోతాయి. పొలం అడుగులు మరి చాలా సైంటిఫిక్గా ఉంటాయి. అందుకోసం అవి గుడ్డిపోయి మొలవడం ప్రాబ్లం చేశాయి. రైతుకు నీకు ఇచ్చేటప్పుడే చెప్పాను, వాన పడితే పెట్టుకోకమని చెప్పాను. అది అనుకోకుండా పక్కల వర్షం పడ్డది, మొలవలేదు. అర్థం కాలేదు. ఆ కంపెనీ అయితే నేను ఒక 20-30 ప్యాకెట్లు అమ్మాను. ఉన్నది మొలిసింది. కంపెనీ అయినా రెస్పాన్స్ అని వాన పడ్డదని కంపెనీ ఆయన తప్పించుకుంటున్నాడు. కంపెనీ రెస్పాన్స్ చెప్పాను, వాన పడితే ప్రాబ్లం చేస్తాయి, మొలవని కూడా చెప్పాను. ఏదైనా కంపెనీ రెస్పాన్స్ ఉంటుంది. బిల్లు ఇస్తాము, బిల్లు మా షాప్లో తీసుకుపోయిన బట్టి బిల్లు ఇస్తాము. మాకు టీసీ అన్నీ పెట్టుకునే ఇస్తాము. అడ్డమైనవి కావు కదా కంపెనీ.
కంపెనీ కాబట్టి టీసీ ఓఫామ్ ఉంచుకొని స్టాక్ అమ్మేందుకు మేము ఉంటాము. ఏదైనా రెస్పాన్స్ ఉంటే మొలకపోతే ప్రాబ్లం కంపెనీ వాళ్ళే చూసుకోవాలి. నేను కంపెనీ పిలిచి చూపిస్తా అన్నాడు, చూపించిండు. ఆయన కూడా వాన పడ్డదని చెప్పిండు. ఆయన వాన పడలేదని చెప్పలేడు, నా దగ్గర కూడా వచ్చి చెప్పాడు వాన పడ్డది మొలవలేదని కూడా చెప్పిండు. రైతు నేను ఇచ్చినాను, నేను ఇచ్చిన రైతు నాతో మాట్లాడలేడు, ఇప్పుడు మీతో మాట్లాడలేడు. నేను ఇచ్చిన రైతు మాట్లాడాను, నేను వాన పడితే మొలవదని చెప్పే ఇచ్చాను. వెళ్ళలేదు వాళ్ళ ఇప్పుడు వాతావరణం మొలవన్నప్పుడు అధికారుల దాకా వెళ్ళదు, వట్టి మొలకపోతేనేమో అధికారుల దాకా వెళ్తుంది. వాన పడే వరకు మొలక రాలేదు. కంపెనీ అయినా పిలిచాను సార్. నష్టం అంటే అకాల వర్షం పడ్డది, నష్టపోయింది. అకాల వర్షంకి నేనేం చేయాలి సార్? అకాల వర్షానికి నేనేం చేయలేను. తడి ఎక్కువైనాక మనిషి నాన్నతోడు అది సర్దయి అది మొలక శాతం తగ్గిపోతుంది. అంటే రైతు నష్టపోయినా కానీ ఏం సంబంధం లేనట్టు. సంబంధం లేదు కదా, నేను మాట్లాడలేను కదా సార్. కంపెనీ అయినా పిలిచి చూపించాను, ఇచ్చాను. కంపెనీ అయినా పిలిచి చూసిండు. ఆయన మాట్లాడాలి స్వామి. కంపెనీ అయినా పిలిస్తే ఆయన చూసి సమాధానం చెప్పిండు. ఇచ్చి మాకు ఇచ్చాను. అప్పుడే వాన పడ్డప్పుడే తెల్లారిపోయి చూసుకొచ్చుకున్నారు అంటున్నా. చెప్ప చేయకుండా వాన పడితే వాళ్ళు చేస్తారు సార్. లేవు ఉన్న విషయం అది. అదే మొక్క నేను రామేశ్వరపల్లిలో వానలు పడ్డది అన్నాడు. అదే మొక్క వాన పడ్డనాడు ఇచ్చాను, బాదాపుతో మొలిచింది. నేను కూడా ఇప్పటి కూడా చూపిస్తాను. సిహెచ్ వెంకటేశ్వర బాబాయ్ సార్. 30 years.